ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి. ఐక్య విద్యార్థి సంఘాలు ఏఐఎఫ్డిఎస్, విజేఎస్, బీసీవీఎస్, పీడీఎస్యు, జీవీఎస్, ఏఐఎఫ్డివై జిల్లా కేంద్రంలో జరిగిన ఐక్య విద్యార్థి సంఘాల సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసి ధనార్జనే ధ్యేయంగా నడుపుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, బూట్లు, టై ఇతరత్రా వస్తువులను అధిక ధరలకు పాఠశాలల్లోనే విక్రయిస్తూ విద్యా హక్కు చట్టాన్ని నీరుగారుస్తున్నారని అన్నారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 21 ప్రకారం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసి ఫీజులు తీసుకోవాలని, కానీ యాజమాన్యాలు విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజలపై మోయలేని భారం పెడుతున్నారని అన్నారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకున్నా రేకుల షెడ్డుల్లో, అపార్ట్మెంట్లలో నడుపుతున్నారని, విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే డీఈఓ కార్యాలయాన్ని వేలాది మందితో ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జబ్బర్ నాయక్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజ్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సతీష్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు వినోద్, ఏఎఫ్డి నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. లాభార్జన ధ్యేయంగానే ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు వాళ్ళ లాభార్జన ధ్యేయంగానే ఈరోజు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిఓ ఎంఈఓలకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి రేపటి నుంచి జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు డిఓలు ఎంఈఓలే బాధ్యత, అధికారులే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక్కొక్క క్లాస్ సంబంధించి ఒక బుక్ సెట్ సంబంధించి 6,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఈ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికి కూడా అధికారులు చలనం లేదు. కాబట్టి రేపటి నుంచి జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు అధికారులే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐక్య విద్యా సంఘాల తరఫున పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రైవేటు స్కూళ్ల దోపిడీ, ముఖ్యంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వేలలో ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్ అని, షూస్ అని, పుస్తకాలని, ముఖ్యంగా పుస్తకాల విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా వేలకు వేలు, 6,000, 7,000 అనే విషయం తీసుకుంటూ తల్లిదండ్రుల నుంచి దోపిడీ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి. అలాగే కనీస వసతులు లేవు స్కూళ్ళలో, అవన్నీ నీళ్ళకు వదిలేసి ఇప్పుడు పుస్తకాలు వ్యాపారం యొక్క వ్యాపారంగా మారిపోయింది విద్యా వ్యవస్థ అన్నది. దీని నుంచి పేద తల్లిదండ్రులను కాపాడాలని, అధికారులు నియమ నిబంధనలు లేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని ఏరియాల రాబోయే రోజులలో విద్యాసంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. దీనికి స్థానిక అధికారులు బాధ్యత వహించాలని, ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర విదిలి ఈ పుస్తకాల విషయంలో కానీ, కనీస అవసరాల విషయంలో కానీ కఠినంగా వ్యవహరించాలి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఐక్య విద్యా సంఘాలు ఏదైతే ఇప్పుడు సమావేశం జరుపుకుంటే ముఖ్య కారణం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఏ ఒక్క పాఠశాల కూడా విద్యా హక్కును అస్సలు అమలు చేయడం లేదు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో దొక్కేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఫీజుల విషయం కావచ్చు, లేదంటే టై, ఇప్పుడు ఈవెన్ షూ కానీ, టై కానీ, పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ ప్రతి ఒక్కటి విచ్చలవిడిగా బయట మార్కెట్లో, ఇప్పుడు విద్యా హక్కు చట్టం లేదంటే బయట మార్కెట్ కంటే తక్కువ ఉండాలని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తుంది. కానీ దానికి విరుద్ధంగా బయట ఉన్నటువంటి దానికంటే డబుల్గా పెట్టేసి వీళ్ళు ఒక ధనార్జన ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఒక్కరు ఒక కమర్షియల్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటి విషయాల్లో ఇప్పటికి ఎన్నోసార్లు డిఓ కానీ, ఎంఈఓ కానీ ఎన్నోసార్లు చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కమిషన్ల కక్కుర్తి పడి విద్యా హక్కు చట్టం కానీ ఎలాంటి చట్టాలు కానీ కమిషన్ కక్కుర్తి పడి తుంగలో దొక్కి కేవలం కమిషన్ల కోసమే ఈ డిఓ ఎంఈఓలు కామ్కుంటారు. ఇలాంటి వాటిపై తక్షణం ఇప్పటి నుండి మేము ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చాలా తీవ్రతరం చేయబోతున్నాము. ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే డిఓ ఆఫీస్ డైరెక్ట్ అందరం కలిసి వేల మంది విద్యార్థులతో డిఓ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నేడు కామారెడ్డిలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కనీస విద్యా ప్రమాణాలు పాటించకుండా, సరైన టీచర్స్ లేకుండా, గ్రౌండ్ లేకుండా, మంచి కనీస మౌలిక వసతులు కల్పించకుండా
ఒక 40 మందికి ఒక బాత్రూమ్ ఉండాల్సింది పోయి 100 మందికి ఒక బాత్రూమ్ మౌలిక వసతులు కల్పించకుండా ఏవైతే వీళ్ళు అధిక ధరలకు పుస్తకాలు, డ్రెస్, బూట్లు అన్నీ అమ్ముతున్నారు. కాబట్టి ఇది అధికారులకు ఎంత చెప్పినా కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేమే విద్యార్థి సంఘాలుగా ప్రత్యక్షంగా దాడులకు దిగుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. దీనికి మొత్తం డిఓ గారు ఎంఏ గారు బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతున్నాము. నేడు ఈ ఐక్యవేదిక సమావేశంలో విద్యార్థి సంఘాలు పాల్గొనడం జరిగింది. గుర్తింపు లేని పాఠశాలలు రద్దు చేయాలని డిఓ ఎంఈఓ గారికి మేము ఎన్నోసార్లు తెలిపినాము ఇంతకుముందు కూడా. ఇప్పుడు పుట్టగొడుగులక చాలా అనేక చోట్ల ప్రైవేట్ పాఠశాలలు వివచ్చంగా పుట్టగొడుగులక చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎంఈఓ డిఓ సార్లు ఎన్నిసార్లు లెటర్ ప్యాడ్ల ద్వారా వినిపించిన పట్టించుకొని అధికారులు లేకుండా అయిపోతున్నారు. మరి ఇలాగనే ఉంటే ఈ చదువు అనేది ఒక విద్యని వ్యాపారంగా మార్చే విధంగా అవుతుంది. మరి ఈ అధికారులకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, విద్యా సంస్థలపైన కొన్ని చర్యలు తీసుకోవాలనేసి మాట్లాడుతున్నాం.